దేవత తోడుండవమ్మా మొక్కిన కాశవేణి మోక్షమివ్వమ్మ కలిసిన గంగమ్మ తల మీద కలిగి ఉండుమా శ్రీశైలవాసుండా శివనీల గురుస్వామి మా తల మీద కలిగి ఉండవయ్యో రమ్యమైనట్టి రాగాలు మాకి పద్మములు మాకి ఓవయ్యా సభ లోపల మా మాట సభ గుడి గుడి వంతుల పెద్దలార కుల బాంధవులారా అటు చెప్ప మేమెంత వారము కనుక మండల మేలు కనుక అమ్మ శరణ శరణమాయ ఉండగలనాడు ఆరన్నపడి క్షత్రియ మధ్యము చేకొండపడి లోపల ఇద్దరు అన్న తమ్ముడు కలిసి అన్న చేతి పంది తమ్ముడు కొడుతున్నాడు తమ్ముడు చేతి పంది అన్న కొట్టగా ఆనందాలక మక్క లోపల బంతి పడ్డదే అమ్మా బంతి కాలం వెళ్ళిపోతామని వీరభద్రుడైనా ఎక్కడ ఎత్తిన బంధు దొరకలాయే మనం మరో బంధు తెచ్చుకుందామని చెప్పి ఎన్నికొండ కైలాసం వెళ్ళిపోదామని ఇద్దరన్నదమ్ములు తోడు పెద్ద లాలి మేడ దాటిరి లక్క మేడ దాటేరా నిందో ఈ నిమ్మల్ నీళ్ళ వేరు పడుతూ నిమ్మల పాలు వేరు దాటుకుంటే వెళ్ళిపోతూ ఉన్నది ఒకవేళ మరి కులార పోసుకుంటున్నదట ఆ పిల్ల కాలం లోపల పిల్ల ఒక కుళ్ళు దట్టుకుపోతున్నాయమ్మా మరి అమ్మవారు కుళ్ళు వచ్చినాయి వీరభద్ర స్వామి కడలు కడలు అంటే కడక్రాంతి పట్టినాయట ఈ
బాగున్నాయి కుళ్ళగల్లాడి వెళ్ళమ్మా ఇంకెంత బాగుండొచ్చని చెప్పి ఆడిదాని భ్రమయ్యింది మల్లయ్యో నా భక్తుల వీరభద్రుడైనా దాలగుండు దన్నపాలగుండు కింద కొట్టుని ఒంటరిగా భగవంతుడు మల్లయ్య ఆడలాడుతున్నాడు దేవుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య ఆడలాడుతున్నాడు ఒంటరిగా భగవంతుడే ఇక ఒంటరిగా మల్లయ్య ఆడలాడుతాడు ఎండి మొగం ఎండి ఏడు గవలు పౌడి ఏడు గవలు వండుకొని భగవంతుడు ఆడలాడుతున్నాడు జూదం ఆడుతున్నాడే ఆడేటి జూదాల ఎవరు చూసినారు రెండు గండ వేరు పక్షులు కళ్ళవార చూడబట్టనా ఒరే బాలవీరుడా ఒంటరిగా ఒక్కడు కవ్వలాటలాడుతున్నావు బాగానే ఉంది కానీ రెండు సైవతులు కలవాల సప్పాట్లు మోగాలే ఇద్దరు ఆడాల ఓటమి గెలుపు తెలవాలి అందరూ నువ్వు పెళ్లి కాని పోయేవాడు లింగం లేని మండివాడు మల్లయ్య నీ ఒక వల్ల చూడరాదు పక్షులన్న మాటలు భగవంతుడు చెవులార ఇంట ఉండడే నా జోలి పక్షులకెందుకు నా ముచ్చట ఈ పక్షులకెందుకు నా వార్త ఈ పక్షులకెందుకు అనుకోని ఆడేటి జూదాల మల్లయ్య ఆడేటి జూదాల ఆపినాడు లేచిందు మల్లయ్య మల్లయ్య లేకట ఉరితిగా పొగదొక్కిన తాసోలే మల్లయ్య నిప్పు దొక్కిన కోతోలే సీత నా ప్రాణం పోతు నా వండి కనుకొని పక్షి అమ్మని పడ్డాడు మల్లయ్యో మీరంగా పక్షులు ఊరుకలాగే కిందికెళ్ళి మల్లయ్య కాకులైన దూరాన్ని ఆనంద పడవీలా ఏరినాయి చుక్కలకు పక్కన ఉన్నది తూదు మానుకుంటూ కన్న చూసిండు మల్లయ్య ఎల్కరీతి మల్లయ్య ఎక్కినాడా పల్లెరీతి మల్లయ్యో బాకినాడు ఉత్తరీతి ఉరికి ఉరికికుంటూ ఎక్కిండు భగవంతుడు మల్లికార్జున స్వామి మరి ఒకవేళ కొండ ఎక్కేవరకల్లా పక్షులు మటోను మాయమై కైలాసం వెళ్ళిపోయినాట భగవంతుడు మల్లయ్య ఇయ్యాలన్న కోపం రేపుండబోదు రేపున్న కోపం ఎల్లుండి ఉండబోదమ్మా మరి గుండు దిగినాక నాకు వచ్చిన పాట తెలియదా పొయ్యతో తెలియదా అన్నాడు దేవుడు ఏ పాట పండి పోదునమ్మో దేవుడు లింగాల చెల్లనమ్మ మల్లయ్యో లింగాల చెల్లనమ్మ రామ రామ దేవుడు భగవంతుడు పెట్టినాడు గా దేవుడే ఆరండ పడవిలోన క్షత్రియ మధ్యమందు రామరాము చేకొండ పడవిలోన భగవంతుడా దండివాడ తెలివదాయే ఈ అడవిలోన పిల్లవాడ తెలివదాయే అమ్మలారా వచ్చిన తోవలైన నాకు తెలివయాయే పొయ్యేటి బాటలైనా తెలివయాయే అన్న ఓయన్న వీరభద్ర వీరభద్రు వీర రామరాము ఎంపయవడవైన గాని పోయిన గాని ఇక ఎందుకు
ఆడమ్మకేమి ఎరక నా ఆత్మగుణము అమ్మ చెత్తల్ల కూర్చొని నేను ఓలపోస్తే చెట్టమ్మకేమి ఎరక నా ప్రేమ గుణము చెట్టమ్మకేమి ఎరక నా ప్రేమ గుణమే అమ్మ కొండంత బల్గము ఉన్నట్టే గాని మా నోటి నిండా పనులు ఉన్నట్టే గాని నీకు తిండి లేదు భగవంతుడా ఊరు నిండా చుట్టాలే ఉన్నట్టు గాని అమ్మ అనుకునే ఆత్మలెవరు ఆత్మలెవరు అమ్మ ఇందేసి మందిలోనా నన్ను ఆదుకునే ఆత్మలెవరు భగవంతుడు ఇక రక్షించే రక్షకులు ఎవరంటాడమ్మా అడవిలా మల్లయ్య కంటికేడు దారుల పయ్య వడ్డకుడు దేవరాజు మల్లయ్యో మల్లయ్య ఏసిన కన్నీరు ఏరులైతున్నది కారణ కన్నీరు కైలాసంలో అవురా పూల వర్షమై గొడ్డు కన్నీర గోద కన్నీర అని చెప్పి మరి కంటి కాటికి పెట్టినాడు అని చేతులు అంజనం వేసిండు కుటుంబ సంగమయ్య ఎవరి కన్నీరు కాదు అలనాడు తొలియండల పుట్టిండు చల వీరభద్రుడు మార్యండల పుట్టిండు మల్లికార్జునుడు ఆ వీరభద్ర స్వామి పోయిండు భద్రకాళి బ్రహ్మయ్యందు ఆ చోట ఉన్నాడు అడవి లోపలాగమై ఉన్న మల్లయ్యని ఒకవేళ పెళ్లి మీద ప్రేమలు కలిగించే వాళ్ళు ఎవరు లగ్గాల మీద బుద్ధులు కలిగించే వాళ్ళు ఎవరు మగల మీద మనసు కలిగించే వాళ్ళు ఎవరు అని చెప్పి ఆ గణపతిని పిలిచినాడే మట్టేడు మావరమే తోలినాడా అక్క రేణుక ఎల్లమ్మ మన అమ్మ పార్వతమ్మకున్నది బండిగిలా మేలా ముక్కు పోగు లోపల రూపురాంత ముఖ్యమైందంటే ఎన్ని భోజనాల కింద పట్టదో రుణపకరించురో తొంగిలించురో ఎరక చెప్పి దొరకబట్టడానికి మన ఆయన నిన్ను రమ్మన్నాడు మల్లయ్య ఆడోళ్ళ ప్రయాణం ఆలస్యం అవుతుందిరా నువ్వు వెళ్ళిపోతామడ నేను వస్తానని చెప్పింది అమ్మవారు వెనుక ఎల్లమ్మ మరి తడిపిడి స్నానం చేసింది సూర్యం చూసి తుక్కబొట్టు పెట్టింది మరి చంద్రుడు చూసి జడకొప్పు లేచింది ఏదో గవ్వలు 8 దర్శనాలు 12 గవ్వలు పక్క దర్శనాలు గవ్వల పేర్లు ఘనమైన రాములతో 20,000 20,000 10,000 పంబల వాళ్ళు చెమడిక నాదుల కిన్నెర్ల మోతల్ల మరి పుల్ల గుర్రం ఎక్కినది పూల చెత్రి పట్టిందిరా రేణుకమ్మ ఏట్ల పంబాల వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒక్కొక్క డప్పంట ఒక్క శివసత్తంట కాలు కదిలిస్తాము మామూలమ్మ ఏ వాడనున్నావో Oh
మల్లయ్య కన్న చూసి అమ్మో ఈ దండు దసంగం వచ్చి గుండుకు దాక్తే గుండా దగ్గర నా ప్రాణం వెళ్ళిపోతాను భయపడ్డాడు. పిడికడంతా యూపతి పట్టి వచ్చే దండు మీద కొట్టిండు దండు మీద కొట్టిండు నేనే దండు రాననుకుంటే నాకంటే ఎక్కువ దండులో పుట్టిండు పెరిగిండు అడవిలో ఉన్నానని చెప్పి అమ్మవారు ఎల్లమ్మ ఎరకలేజం కట్టుకోని ఎరకనుకుంటా గుండె కిందికి వెళ్ళిపోతున్నది అమ్మో. ఆ గుండె మీద ఉన్నాడు గురుడు మల్లయ్య కన్న దూషణ అమ్మ ఎరకలం మనం సత్యంగా ఎరక చెప్పి ఆడవిల్లమ్మ అయితే మరి పుట్టిన కావేలి చెప్పాలి, కావేలి పుట్టి చెప్పాలి, పుట్టి భూదేవి చెప్పాలి, భూదేవి సూదమానుకుంటూ చెప్పాలి, సూదమానుకుంటూ సూలానికి చెప్పాలి. మరి శూలం వచ్చి నా చెవులు చెప్తే నేను నిజమని నమ్ముతున్నా లేకపోతే నమ్మనప్పుడు ఆ తంగమయ్య ఇచ్చిన ముంత మామిడాకు చేత పట్టుకున్నది. తమ్ముడా మల్లయ్య నువ్వు తమ్ముడు కానీ అక్కని కావాలరా? మరి ఒకవేళ తమ్ముడా నాకు తమ్ముడా కూడా మల్లయ్య నువ్వు పక్షులన్నందుకు అడవి లోపల ఆగమై ఉన్నవురా మల్లయ్య. పెళ్లి కాని పోయేవాడవు లింగం లేని మొండి వాడవరు మల్లయ్య. ఆ తమ్ముడా మల్లయ్య నీ పెళ్లికి నాకు ఏమి నేరు పెడుతున్నాను అడిగినప్పుడు ఈ పటేలు కూడా మామ మామ హలో చెప్పమా పనా మన పండగకి వచ్చింది మామ